నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను ఈశ్వర్. డీటెయిల్స్ చూద్దాం. మద్యం అక్రమ కేసులో రాజకేశ్ రెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కేశిరెడ్డి మెమో చేశారు. కేశిరెడ్డి మెమోపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 11 కోట్ల రూపాయలను ఇతర డబ్బుతో కలపొద్దు అని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 11 కోట్లను విడిగా ఉంచాలి అని సిట్ మాచవరం ఎస్బీఐ బ్యాంకుకు ఆదేశం ఇచ్చింది. డిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలి అని ఆదేశించింది. డీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలి అని సిట్కు ఆదేశం జారీ చేసింది. అంటే మాకు అనుమానం ఏంటంటే 30 తారీఖున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అమౌంట్ అని చెప్పేసి 30 తారీఖున 11 కోట్లు సీజ్ చేసామని చెప్పేసి కోర్టులో తీసుకొచ్చి కోర్టులో మెమో ఫైల్ చేశారు సిట్ వారు. అయితే మాకున్న దాని మీద ఉన్న డౌట్ల మీద మేము కోర్టులో మెమో దాఖలు చేసాం. దాఖలు చేసి అది కేసు మేము కోర్టు వారు ఆర్డర్ ఇచ్చింది, ఫర్దర్ ఆర్డర్ ఇచ్చిన దాకా వాటిని అమౌంట్ని సపరేట్గా ఉంచమని చెప్పి అన్నాము. ఈలోపు ఏంటంటే మేము వేసిన పిటిషన్ తెలుసుకొని సిట్ వారు అమౌంట్ని తీసుకొని హడావుడిగా చేసేసి కోర్టులో మెమో ఫైల్ చేశారు. దాని మీద మేము కోర్టులో మెమో ఫైల్ చేసాము. మెమో ఫైల్ చేసిన మీదట ఆ కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు, వాటిని సపరేట్గా పంచనామా జరపమని. ఆ తర్వాత ఆ అమౌంట్ని మిగతా అమౌంట్తో మిక్సప్ చేయొద్దని చెప్పేసి కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. లిక్కర్ అక్రమ కేసులో 11 కోట్ల రూపాయల పేరిట కూటమి సిట్ కుట్రలు చేస్తోందన్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆ డబ్బు ఎక్కడి నుంచి విత్డ్రా చేశారో తెలియకుండా ఉండాలనే ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. కోర్టు వారు చాలా స్పష్టంగా వీడియోగ్రాఫ్ చేయమని మొన్న ఆర్డర్ వేయడం జరిగింది. ఇది కానీ కోర్టు కమిషనర్ ముందర ఆర్డర్ చేసి ఈ నోట్ల కట్ట మీద ఉన్నటువంటి ర్యాపర్సు ఈ నంబర్స్ కానీ వెరిఫై అయితే ఇది సిట్ ఆడినటువంటి నాటకం తేటతెల్లం అవుద్దని, వాళ్ళ భాగవతం బయటపడద్దని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంటే కోర్టు ఆర్డర్ని ధిక్కరించి కూడా హడావిడిగా ఈరోజు స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నటువంటి వైనం వీడియోగ్రాఫ్ చేయమని తమ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చిన కూడా ధిక్కరించారు. సిట్ అని కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఆర్డర్స్ అవైటెడ్. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ సభలో జనం అల్లాడారు. ఎర్రటి ఎండలో సినిమా సెట్టింగ్ వేసి కూర్చోబెట్టాడు బాబు. ఎండ దెబ్బకు తారలేక పలువురు అస్వస్థతకి గురయ్యారు రైతులు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఎండకు అల్లాడారు. ఇదేమి మీటింగ్ రా బాబు అంటూ జనంతో సహా పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కున్నారు. అబద్ధాలు, అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తాను ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదన్నారు. చంద్రన్న ఉన్నంత వరకు రైతులకు భరోసా లేదు, ఉండదు, ఉండబోదని గట్టిగా అరిచి మరీ చెప్పారు చంద్రబాబు. వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది, ఆశపడతారు. ఉన్న నాలుగుకి కొండ నాలుగు మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. పోలీసులు తనను హత్య చేసే కుట్రలు పన్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ దళిత నేత వరికూటి అశోక్ బాబు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనపై విచక్షణరహితంగా దాడి చేశారన్నారు. రేపల్లె సీఐ మల్లికార్జునరావు ఓ రౌడీలా ప్రవర్తించారని మండిపడ్డారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ రేపల్లె ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు అశోక్ బాబు. ఆ చిన్న చూపుతోనే మీరు నా మీద దాడి చేశారు. మీరు వీడు ఎస్సీ వాడని చెప్పేసేసి ఒక చిన్న చూపనే నా మీద మీరు దాడి చేశారు. నేను నిలబడి మా నాయకులతో మాట్లాడుకుంటుంటే మీరు కనీసం వచ్చి మాట్లాడకుండా అక్కడ నుండి నన్ను వెనక నుంచి గుద్దుకుంటూ, నేను చెప్పకూడదని చెప్పలేదు, చంపడానికి ప్రయత్నం చేశారు.
వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబుపై పోలీసుల దాడిని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ బాబును వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. సాగునీటి కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయాయని, పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే అన్నదాతలు నిరసన తెలుపుతూ ఉంటే దాడి చేయడం హేయమైన చర్య అన్నారు వైఎస్ జగన్. వేలాది మంది రైతుల తరపున పోరాడుతూ వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అశోక్ బాబు చేస్తున్న ప్రయత్నాన్ని అణిచివేయాలి అని చూడడం దారుణమన్నారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ బాబు చేయడం అభినందనీయమని వైఎస్ జగన్ ప్రశంసించారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించిన తీరును అశోక్ బాబు వైఎస్ జగన్ కు వివరించారు. అశోక్ బాబు ఆరోగ్య వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని, అశోక్ బాబుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు పార్టీ నుంచి అందుతాయని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా వేమూరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబుపై పోలీసులు దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు. ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి ధర్నా చేపట్టారు. రేపల్ల సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని, గంగోలు కాలువలో పేరుకుపోయిన కూటి కాడను తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో ఖాళీ అయిన ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ పరిశీలన జరిగిందని సీఈఓ ఓబులమ్మ తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 12 మంది, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అన్నారు. పులివెందుల జడ్పీటీసీకి మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా మహిళలు 5,494, పురుషులు 5,107 మంది ఉన్నారు అని సీఈఓ ఓబులమ్మ చెప్పారు. ఇక 15 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తాము అన్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 21 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అని, మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా వీరిలో 12,050 మంది పురుషులు, 12,556 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారని చెప్పారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి సంబంధించి 30 కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఓబులమ్మ తెలిపారు. 300 మంది పోలీసులతో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని సీఈఓ ఓబులమ్మ చెప్పారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరిగే అవకతవకలపై ఎన్నికల కమిషనర్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వినతిపత్రం అందించారు. స్థానిక సంస్థలు జరిగే చోట జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలోనే కోరిన సజావుగా ఎన్నికలు జరిపించేలా లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. రామకుప్పం ఎంపీటీసీ అభ్యర్థి దళిత మహిళ శ్రీదేవిని నామినేషన్కు వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం జరుగుతున్నా చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు అన్నారు ఎమ్మెల్సీ భరత్. ఎంపీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా శ్రీదేవి నామినేషన్ వేయడానికి వెళ్తే రామకుప్పం టీడీపీ మండల కన్వీనర్ ఆనందరెడ్డి నామినేషన్ పేపర్లు చించేశారు అని మండిపడ్డారు. జనసేన ఎంపీ బాలశౌరి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల్ని నిండా ముంచాడు బాలశౌరి పిఏ గోపాల్ సింగ్. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 1.5 కోటి వసూలు చేశారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్తో మోసం చేశాడు బాలశౌరి పిఏ గోపాల్ సింగ్. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎంపీ బాలశౌరి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదుతో గోపాల్ సింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలుకుపూడిపై తిరువూరు తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. టీడీపీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలుకుపూడి అల్లరి చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలతో ఎమ్మెల్యే కొలుకుపూడి రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఎమ్మెల్యే కొలుకుపొడికి కనిపించడం లేదు అన్నారు. ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలుకుపొడి ఇలా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఒక ఎస్ఐ ఎన్డీ కేడర్ ఎస్ఐ గంధా అనిపిస్తే ఇమీడియట్ గా బాబు గారి డైరెక్టర్లో కమిషనర్ డైరెక్టర్లో సస్పెండ్ చేస్తారు, అంతే కదా. అలా కాకుండా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని అల్లరి చేసే ఇదే కనబడుతుంది. రోజుగా నిశ్చితంగా పరిశీలించండి. జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్రభుత్వం అనుసరిస్తున్న టీచర్ల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అన్ని కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపట్టారు. విజయవాడలో టీచర్లు ధర్నాకు దిగారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు కావస్తున్న 12వ పీఆర్సీని అమలు చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం యాప్ల పేరుతో ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిన్నిస్ బుక్ రికార్డుల కోసం యోగా, పీటీఎఫ్ పేరుతో టీచర్లను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. వెంటనే విద్యాశాఖ స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల్ని పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు పాఠశాల తెరిచిన 45 రోజులు అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక అక్షరం కూడా విద్యార్థులకు చెప్పనీయకుండా బోధనేతర కార్యక్రమాల పేరుతోటి పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టేటువంటి పని చేస్తూ ఉంది. పాఠశాల తెరిచిన తర్వాత యోగా పేరుతోటి ఒక వారం రోజుల పాటు, అలాగే పీటీఎం పేరుతోటి 15 రోజుల పాటు ఆ ఫోటోలు అప్లోడ్ చేసే గిన్నీస్ రికార్డుల కోసం ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టడం తగునా అని మేము ఈ విద్యాశాఖ అధికారులని, ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పిల్లలకి బోధనేతర కార్యక్రమాల వల్ల పిల్లలకి ఏమైనా ఒక అక్షరం చెప్పేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఇన్ని రకాల యాప్ల వల్ల ఏమైనా పిల్లాడికి తెలుగు అక్షరాలు 4 వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులను అడుగుతా ఉన్నాం. ఏపీ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరులో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. పలుకుబడి ఉన్న రాజకీయ నేతలకు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు. సామాన్య రైతులకు యూరియా దక్కడం లేదు. రైతు సేవా కేంద్రం అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు యూరియాతో సంబంధం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు రైతులు. గవర్నమెంట్ సమస్య కాదండి, రైతులకి పిండి కొరత, ఎరువులు దొరుకుతలేదు. వచ్చిన పిండి ఉంటే నాయకులు పట్టుకులు వెళ్ళిపోతున్నారు అందరూనే. సామాన్య కౌలు చేసుకుని రైతులు పిండి దొరకనిస్తలేదు. రాజకీయ నాయకులు పట్టుకెళ్తున్నారు. ఇటు నంద్యాల జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇలాకాలో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైతులకు 2 బస్తాల యూరియా ఇచ్చి అధికారులు సర్దుకోవాలంటున్నారు. తాము చెప్పిన వారికే యూరియా ఇవ్వాలని టీడీపీ నేతలు అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం సాంబవరం గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి రైతులు లైన్లో ఉంటే ఇప్పటి వరకు కూడా యూరియా అందలేదు. దీంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు అన్నదాతలు. 10 ఎకరాలు ఉన్న వారికి 2 సంచుల యూరియానే, 20 ఎకరాలు ఉన్న రైతులకు 2 సంచుల యూరియానే ఇవ్వడంపై అన్నదాతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఏఐసిసి న్యాయ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ పదవి నుంచి దించేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 75 ఏళ్లు నిండిన వారు కీలక పదవుల నుంచి తప్పుకోవాలి అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని ఓడించి ప్రధాని పదవి నుంచి మోదీని దించేస్తాము అన్నారు రేవంత్. जिस दिन अटल जी चाहा था मोदी जी को हटाने के लिए मुख्यमंत्री कुर्सी से, आज मोहन भगवत जी ने कोशिश कर रहे हैं मोदी जी को प्रधानमंत्री कुर्सी से हटाने के लिए. इन लोगों से नहीं होने वाले. निशिकांत दुबे जी याद रखो, आपके डायरी में लिख के रखो, मोदी जी के खिलाफ राहुल भैया ने आने वाले चुनाव लड़ने वाले हैं. आपको 150 से 1 सीट भी ज्यादा नहीं आने देंगे. हम पूरा कांग्रेस परिवार तैयार होकर, हम पूरे कांग्रेस परिवार तैयार होकर राहुल जी के नेतृत्व में इस देश में मोदी जी को हरा देंगे. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహాధర్నా జరిగింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయికి అర్హతకు మించి అసందర్భంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధానాన్ని కన్వర్టెడ్ బీసీ అంటున్నారని, బీసీ కమిషన్ నిర్ణయాల మేరకే అనేక కులాల్ని బీసీల్లో కలిపారని అన్నారు.
బీసీలుగా మారిన వారందరూ కన్వర్టెడ్ బీసీలా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. గారు ముఖ్యమంత్రి కాకముందు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాన్ని బీసీలో కలిపారు. కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రంలో బంజారాలు, లంబాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత 1971లో అనుకుంటాను వాళ్ళు కూడా ఎస్టీలో చేరారు. అయితే ఈరోజు లంబాడీలంతా కూడా కన్వర్టెడ్ ఎస్టీలా, విశ్వబ్రహ్మణులంతా కూడా కన్వర్టెడ్ బీసీలా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ వాదం పేరు చెప్పి గద్దెనెక్కిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి. గోదావరి, కృష్ణా నదులపై గత కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే తప్ప కొత్త ప్రాజెక్టులు కట్టలేదు అన్నారు. 10 ఏళ్లలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయలేదు అని ఆరోపించారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి కదా. ఎందుకు ఆలోచన చేయలేదంటే మీరు కేవలం ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ చేసి దోపిడీ చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు పారిద్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. చేసి ఉండుంటే 10 సంవత్సరాల్లో అంతకుముందే మనం ఇచ్చినటువంటి జీవో ప్రకారం మొదలుపెట్టినటువంటి సర్వే చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టునైనా కనీసం పూర్తి చేసేవాడు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దేశంలో తెలంగాణ మోడల్ నడుస్తోందని వెల్లడించారు. రాహుల్ గాంధీ కోరుకున్న మోడల్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసమే పనిచేస్తోందని ఆరోపించారు మీనాక్షి నటరాజన్. आपके अपने प्रदेश में जिस तरह के गारंटी का पालन पूरा करने के लिए प्रदेश की सरकार काम कर रही है और जो वादा हुआ है वो 5 साल के लिए हुआ है, अभी 18 महीने पूरे हुए हैं. हमको विश्वास है कि घोषणा पत्र का एक एक वादा 5 साल पूरा करने तक पूरा करके ही हम दोबारा आपके बीच में चुनाव के लिए आएंगे. మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖపై ఈ నెల 21లోగా కేసు నమోదు చేయాలి అని కోర్టు ఆదేశించింది. క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయాలి అని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. న్యాయ వ్యవస్థ మీద తనకు గౌరవం ఉందన్నారు. కేసులు, పోరాటాలకు తనకు కొత్తేమీ కాదన్నారు. కాగ్నిజెన్స్ తీసుకోమని కోర్టు చెప్పడం సర్వసాధారణమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లా హత్నూర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా జరిగింది. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేస్తూ ఉండగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాలాభిషేకం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు తోసుకోవడంతో రేవంత్ రెడ్డి చిత్రపటం చిరిగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ డాక్టర్ అత్తులూరి నమ్రత గ్యాంగ్ క్యాంపులు నిర్వహించినట్లు తేలింది. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్గా మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లుగా విచారణలో బయటపడింది. మెడికల్ క్యాంపుల ద్వారా పేద మహిళలను గుర్తించి పిల్లలను కని ఇస్తే డబ్బులు ఇస్తామంటూ ఎరవేసినట్లు గుర్తించారు పోలీసులు.
డెలివరీ తర్వాత నవజాత శిశువును తీసుకొని పేద తల్లులకు డబ్బులు ఇచ్చినట్లు తేలింది. అలా పుట్టిన నవజాత శిశువులను అద్దె గర్భంలో పుట్టారు అంటూ బాధిత దంపతులకు నమ్రత ఇచ్చేది అని గుర్తించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో 2 తెలుగు రాష్ట్రాలలో ఫామ్ హౌస్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. సృష్టి ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రంలోని అన్ని IVF సెంటర్స్ పై నజర్ వేయాలని నిర్ణయం తీసుకుంది. GHMCలో తనిఖీలు చేయనుంది వైద్య ఆరోగ్య శాఖ. 3 రోజుల పాటు 35 బృందాల ద్వారా సోదాలు చేయనున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత జిల్లాల్లో తనిఖీలు చేయనున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రయోజనాల కోసం స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను విడుదల చేశారు. స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం బిగించాలి అని, భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు. जो देश का भला चाहते हैं, जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं, ऐसा कोई भी राजनीतिक दल हो, कोई भी राजनेता हो, उसने अपने संकोच को छोड़ करके देश हित में हर पल, हर बार, हर जगह देशवासियों के अंदर एक भाव जगाना होगा. కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ లీగల్ కాంక్లేవ్ 2025లో మాట్లాడారు రాహుల్ గాంధీ. 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఈసీ ఫ్రాడ్ గురించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. Voter list that we got from the Election Commission, physical paper, where we went comparing photograph by photograph by photograph, name by name by name, 6.5 lakh people, comparing one photograph to 6.5 lakh other photographs. And I'm proud of the work that the Congress party did. And you will see the shockwave that is going to go through the electoral system when we release this data. It's literally like an atom bomb. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజ్యాంగ సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు అని హితవు పలికారు. నిజంగా అణుబాంబు లాంటి ఆధారాలు ఉంటే బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. जो उनके पास है और किसी के पास नहीं है, ऐसा एटम बम उन्होंने तैयार किया है जो कि वह केवल उनके पास है और किसी के पास नहीं है. मैं राहुल जी से कहना चाहूंगा बहुत विनम्रता के साथ, अगर आपके पास सबूतों का एटम बम है तो उसका परीक्षण तुरंत कर डालिए. एटॉमिक टेस्ट तुरंत हो जाना चाहिए. सारे सबूत जनता के सामने रखिए, सारे सबूत जनता के सामने रखिए. मगर सच्चाई यह है कि उनके पास न कोई तथ्य है, न सबूत है. सनसनीखेज बातें करना उनकी पुरानी. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. ప్రజ్వల్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ సంతోష్ గజానన హెగ్డే. 10 లక్షల జరిమానా విధించారు. బాధితురాలికి 7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. అత్యాచారం, దాడి, అభ్యంతరకర రీతిలో వీడియోలు చిత్రీకరించడం సహా పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్నను నిన్న దోషిగా తేల్చింది బెంగళూరు కోర్టు. తాజాగా శిక్ష ఖరారు చేసింది. శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనల సమయంలో కోర్టు హాల్లో ప్రజ్వల్ గట్టిగా ఏడ్చాడు. తనకు తక్కువ శిక్ష వేయాలి అంటూ న్యాయమూర్తిని వేడుకున్నాడు. రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్నందుకే కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారు అన్నాడు. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించాలి అని వాదించింది. చట్ట ప్రకారం అత్యధిక శిక్ష విధించాలి అని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
నిర్ణీత షెడ్యూల్కు వారం రోజుల ముందే అమర్నాథ్ యాత్ర నిలిచిపోయింది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా రేపటి నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. యాత్రా మార్గంలో రోడ్లు దారుణంగా ధ్వంసం అయ్యాయని, ప్రయాణానికి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. యాత్రికుల భద్రత దృష్ట్యా బల్తల్, పహల్గాం 2 మార్గాల్లో యాత్రను సస్పెండ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగియనుంది. అయితే వారం రోజుల ముందే యాత్రను సస్పెండ్ చేసింది జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం. ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 4.1 లక్షల మంది భక్తులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. హిమాలయ సానువుల్లోని మంచులింగాన్ని దర్శించుకున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. వరుసగా 2 రోజుల పాటు తగ్గిన బంగారం ధరలకు ఇవాళ మళ్లీ రెక్కలొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1530 రూపాయలు పెరిగి 1,01,350 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1400 రూపాయలు పెరిగి 92,900కు చేరుకుంది. వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 1,13,000గా ఉంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 23 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్పై అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇంగ్లాండ్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.